హాయ్. ఈరోజు గార్డెన్లోకి పొద్దున్నే వచ్చేసామన్నమాట. గార్డెన్లో ఉన్న ఆకుకూరలన్నీ కోసేద్దామని. సమ్మర్ కదా, కొంచెం ఎక్కువే ఆకుకూరలు వస్తాయి మనకి. కొంచెం అన్ని ఆకుకూరలు ఉన్నాయి, అన్ని ఆకుకూరలు కోసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయని డిసైడ్ అయిపోయి పైకి వచ్చేసాను. హాయ్, నేను వేణుకల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లిటిల్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. చాలా ఆకుకూరలు ఉన్నాయి. గంగవాయల కూర, గోంగూర, బచ్చలాకు, పాలకూర, పొన్నగంటి కూర, పుదీనా, ఇవన్నీ చాలా ఆకుకూరలు ఉన్నాయి. అన్నీ క్లీన్గా మొత్తం కోసేస్తాను, ఫ్రెష్గా వచ్చేస్తాయి చక్కగా. ఫస్ట్ గంగవాయల కూరతో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి మా గంగవాయల కూర. ఎండాకాలంలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా ప్రతి ఆకుకూర చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ గంగవాయల కూర కూడా మన ఎండాకాలంలోనే చక్కగా ఎక్కువ వస్తుంది. వీటి విత్తనాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఒక్కసారి మనం సంపాదించుకుంటే చాలు. మీకు కనిపిస్తున్నాయా? అవి చిన్న చొక్కలాగా ఉన్నాయి. ఇంకా ట్రై చేస్తాను. అదిగోండి, చిన్న చిన్న చుక్కలే. చుక్కలు కూడా కాదు ఇవే, ఊరికనే అలా. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మొక్కలు. సమ్మర్లో మాత్రం వీటి క్రాప్ భలే పెరుగుతుందన్నమాట. ఎక్కువ బలం కూడా అవసరం లేదు వీటికి. అదిగండి చాలా హెల్దీగా చక్కగా వచ్చేస్తాయి. ఇంకా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే సపరేట్గా పెంచుకుంటున్నాం కాబట్టి కెమికల్స్ లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట. గంగవాయల కూర చాలా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా చేసుకుంటారు చక్కగా, టమాటా వేసుకుని, పెసరపప్పు వేసుకుని. నేను పైన ఇదే కుండీలో చూడండి, పైన నిమ్మ మొక్క, అంటే పెద్ద మొక్క ఒకటి, నిమ్మ మొక్క చెట్టు ఒకటి పెట్టాను. పక్కన ఇదిగోండి వంగ మొక్క. అందులోనే మనకి చక్కగా ఆకుకూరలు మీకు కనిపిస్తున్నాయా? ఇదిగో చెట్టు బచ్చలి, ఇదిగోండి తీగ బచ్చలి. ఇట్లా చక్కగా ఇప్పుడు గంగవాయల కూర కోసాను. ఇలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా ప్లాంట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లేస్ కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ పాట్లో ఇంత ఉంది, నెక్స్ట్ పాట్లో కోసుకుందాం. ఇదేమో సీతాఫల మొక్క అన్నమాట. ఇదిగోండి సీతాఫల మొక్క, మా 7 years సీతాఫల మొక్క. అదిగోండి అందులో కూడా సేమ్ అంతే. ఇదిగోండి అందులోనే మనకి తోటకూర, బచ్చలాకు చక్కగా, ఇదిగోండి చెట్టు బచ్చలి, ఇవన్నీ వచ్చేసాయి. గంగవాయల కూర చూడండి ఎంత ఫ్రెష్గా, చాలా ఈజీ. నేను ఈజీ అని చెప్తాను కానీ చాలా చాలా ఈజీ. నేను చాలా తక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తాను. ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే పెంచుతున్నాను కదా. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే కొంచెం మనం కిచెన్ వేస్ట్ చేయడానికి కొంచెం టైం కేటాయించి చక్కగా ఇలా పెంచుకుంటే ఎంత బాగా వస్తాయో. ఇదిగోండి చూడండి మీరు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి ఇదొక మందారం మొక్క. ఈ మందారం మొక్కలో అవే విత్తనాలు పడి చక్కగా వచ్చేసాయి. నేను వేరే దాంట్లో వేశాను, అవే చక్కగా విత్తనాలు పడి వచ్చేసినాయి. చక్కగా కాడలు కూడా, లేతగా ఉన్న కాడలు కూడా చక్కగా కట్ చేసేసుకొని ఫ్రెష్గా, అసలు కెమికల్స్ లేకుండా పండిస్తున్నాం కాబట్టి మనం ఒక ఆకు కూడా పోనివ్వకుండా చక్కగా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇలా పువ్వు వచ్చినా పర్వాలేదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పువ్వు వస్తే టేస్ట్ మారిపోతుందేమో అనుకుంటారు కానీ ఏం మారిపోదు. చూడండి ఎంత బాగుందో. మార్కెట్లో అసలు ఇంత ఆర్గానిక్గా చాలా కాస్ట్ ఉంటుంది, అసలు దొరకవు కూడా మనకి ఆర్గానిక్గా.
ఇంకా వేరే పార్ట్స్లో ఉంది, నేను అది కోసేసి మీకు ఒకేసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను పాలకూర కోసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పాట్లోనే ఉంది పాలకూర, అటు నుంచి కోస్తాను దీన్ని. ఎందుకండి పాలకూర వేసి నేను కనీసం 4 months అన్న అవుతుంది. దీనికి ఫ్లవరింగ్ వచ్చేసింది, అయినా కూడా నేను మళ్ళీ ఆ ఫ్లవరింగ్ వరకే కట్ చేసి మొక్కలు ఉంచేసాను. చూడండి, అయినా ఎంత చక్కగా వస్తుందో. ఇంకా నాకు ఇప్పటికి 10 times ఎంతో, 10 times ఏంటండి, ఇంకా ఎక్కువ సార్లే కోసుకున్నాను. మనకి క్రాప్ వేసి మొక్కలు వేసి వచ్చే టైంకి ఒక 1 month పడుతుంది. మొత్తం 1 month 3 monthsలో ఎన్నిసార్లు కోసుకున్నానో నేను. మళ్ళీ మధ్యలో ఊరెళ్ళేసి వచ్చాము. మా అన్నయ్య వాళ్ళు ఒక 2-3 సార్లు కోసుకున్నారు. ఎందుకండి ఫ్రెష్ పాలకూర. ఇంకా వేరే వేరే పాట్స్లో కూడా మళ్ళీ విత్తనాలు వేశాను. ఎందుకండి ఒక్కొక్కసారి అలా కోయకుండా వదిలేస్తాను, అయినా కూడా ఆకు ఎంత బాగుంటుందో ఫ్రెష్గా. ఎందుకండి ఇంకా వేరే పాట్స్లో కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ దీనికి పూత వచ్చింది. పూత వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు డల్ అయిపోతాయి, మనకి ఆకులు రావు ఇంకా. సో ఈ పూతను తీసేసి నేను సీడ్స్ అవి కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ కోసేస్తే మళ్ళీ చక్కగా ఇలా వచ్చేస్తాయి ఆకులు. ఇదిగోండి కరివేపాకు మొక్క మొత్తం కోసేసాను కదా. ఇదిగోండి చిగురులో చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి కనిపిస్తుందా మీకు చిగురు? ఇదిగోండి అన్ని కొమ్మలకి చిగురు రావాల్సిందే. మళ్ళీ ఇంకా ఎక్కువ కరివేపాకు వస్తుంది అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ పాట్లో చూస్తాను పాలకూర. ఈ పాట్లో కొంచెం ఉంది మొక్క, ఇది కూడా అంతే, అవి వేసినప్పుడే వేసాను. ఇవి కూడా వీటిని కూడా చక్కగా వంగ మొక్కల్లాగా, బెండ మొక్కల్లాగా, టమాటో మొక్కల్లాగా ఒక 3-4 months అలా ఉంచేసుకోవచ్చు అన్నమాట కుండీలో. క్రాప్ అయిపోగానే తీసేద్దాం అనుకుంటారు కానీ తీయకండి. చక్కగా పూత వచ్చినప్పుడు పూత తీసేసి మళ్ళీ వీటిని ఉంచేస్తే ఇదిగోండి చక్కగా ఇట్లా వచ్చేస్తాయి ఆకులు. ఇదిగోండి ఈ పాట్లో కూడా ఉన్నాయి. ఇందులో చూడండి తోటకూర వేసాను, ఎంత బాగా వస్తుందో. ఇంకా ఫ్రెష్ తోటకూర మనకి నెక్స్ట్ సీజన్లో. ఇక్కడ ఒకటి ఉంది ఆకుకూర, పాలకూర. ఇవన్నీ అప్పుడు వేసినాయి. వీటన్నిటికీ పూత వచ్చింది, అన్నిటికీ వచ్చింది పూత, ఒక్కదానికి కాదు అన్నిటికీ పూత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వేసాను పాలకూర. ఎందుకండి ఇదిగోండి ఇందులో వేసాను ఫ్రెష్గా పాలకూర. మళ్ళీ ఇదిగోండి పాలకూర మొక్కలు ఇవన్నీ. ఇదిగోండి ఇందులో కూడా వేసాను, ఇందులోనే బెండ మొక్కలు వేసాను, మళ్ళీ అందులోనే పాలకూర వేసాను. బెండ మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి చక్కగా, బచ్చలాకు ఇవన్నీ చక్కగా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి పాలకూర ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ గోంగూర కట్ చేసేద్దాం. ఇదిగోండి గోంగూర ఎక్కడుంది, మళ్ళీ అక్కడ ఒక మొక్క ఉంది, మళ్ళీ సీడ్స్ వేసాను. ఈ గోంగూరకి స్పెషాలిటీ ఏంటంటే ఈ విత్తనాలు మా మమ్మీ మా చిన్నప్పుడు ఎప్పుడో మా ఊరు నుంచి తెచ్చుకుందనమాట. తెచ్చుకోవడం కాదు,
మా అమ్మమ్మ వస్తూ ఈ గోంగూర విత్తనాలు తీసుకొచ్చిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ దగ్గర పోలేదు. అమ్మ దగ్గర నుంచి మళ్ళీ నాకు వచ్చింది. ఇదిగోండి, ఈ గోంగూర పప్పులో వేసుకుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుందో అసలు. ఇదిగోండి, ఫ్రెష్ గోంగూర. మళ్ళీ చక్కగా అన్నిట్లో విత్తనాలు వేసేసాను. ఇవి పెద్ద మనకి ఒక 4-5 మొక్కలు ఉంటే సరిపోతుంది. అవి చిన్న ఫ్యామిలీకి. అన్ని ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటే మనం పాట్స్ని కొంచెం ఇట్లా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, నేను కోసేసి మీకు చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందేమో. ఇదిగోండి, ఈ మొక్కకంతా కోసేసాను. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా విత్తనాలు వేసాను, చక్కగా వస్తుంది. ఇలా పైన ఆకులు కోసేసుకుంటే మనం చక్కగా ఈ టైంలో ఏం చేయాలంటే ఇక్కడ చిగురుంది కదా, దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు పక్క నుంచి మంచిగా బ్రాంచెస్ వస్తాయి, ఎక్కువ గోంగూర వస్తుంది మనకి. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి కలర్. ఈ పాట్లో మనకి తోటకూర ఉంది, తోటకూర పోసేస్తాను ఇప్పుడు. ఎందుకండి ఎంత బాగుందో చూడండి, ఫ్రెష్గా కాడలతో వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇది ఇలా పీకేస్తాను నేను, ఎందుకంటే ఇందులో మనకి సీతాఫలం మొక్క ఉంది కదా, మళ్ళీ చిన్న మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ అవి బలంగా వస్తాయి. ఇవి ఏంటంటే మనకి చెట్లాగా అయిపోతాయి, ఆకులు యూజ్ చేసుకోవచ్చు కానీ ఆ బలమంతా లాగేసుకుంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కదా, అందుకని ఇదిగోండి ఫ్రెష్ తోటకూర. ఇది ఎర్రకాడల తోటకూర అండి, చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్. ఇంకా ఇది కాడలతో పెసరపప్పు వేసుకుని కాడలు వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వేరే పాట్స్లో ఉంది, మీకు అక్కడక్కడ కనిపిస్తుందా చూడండి, ఎంత పొడుగ్గా అయిపోయిందో. దీన్ని నేను సగానికి కట్ చేస్తాను, ఎందుకంటే నాకు వీటి సీడ్స్ కావాలి. చూడండి ఎంత సగం కట్ చేసినా ఎంత లేతగా ఉందో. ఇంకా దీనికి పువ్వు రాలేదు, దీనికి పువ్వు కోసం ఉంచుతాను, నాకు సీడ్స్ కావాలి. ఇంకా వేరే దాంట్లో కూడా ఉంది తోటకూర, మీకు కోసి నేను చూపిస్తాను. ఈ సీతాఫల మొక్కలోనే మనకి బచ్చలాకు కూడా ఉంది, కోసేస్తాను చక్కగా. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. బచ్చలాకు పచ్చడి భలే ఉంటుంది, పప్పులో వేసుకుని ఆకు చూడండి ఎంత ఉందో. పప్పులో వేసుకున్న బాగుంటుంది, పెసరపప్పు వేసుకుని వండుకున్న బాగుంటుంది. నాకైతే పచ్చడి బాగా నచ్చేసింది అనమాట. ఫస్ట్లో తెలియలేదు నాకు కూడా, బచ్చలి ఆకుతో కూడా పచ్చడి చేసుకుంటారా అని. మా అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా పచ్చడి చేసుకోండి అని. ఒక్కసారి చేశాను, అసలు ఎంత బాగుందో టేస్టీగా. చాలా ఎక్కువ ఆకు వచ్చేసినప్పుడు పచ్చడి చేసేస్తున్నాను, కొంచెం తక్కువ ఇలా ఆకుకూరలు వచ్చినప్పుడు, కొంచెం ఆకు వచ్చినప్పుడు ఇదిగోండి పచ్చడి చేసుకుంటున్నాను. ఇలా చిగురుంది కదా, లేతగా ఉన్నంత వరకు ఇలా విరిచేసుకుంటే మనకి చక్కగా ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఆ లేతగా ఉన్న కొమ్మలు కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కాటు లేకుండా కోసేస్తున్నాను, అదే వచ్చేస్తుంది చక్కగా. ఇదిగోండి బచ్చలాకు, మొన్ననే చెట్టు బచ్చలు కోసాను, సిలోన్ బచ్చలి. ఇంకా ఇప్పుడు కొయ్యనులేండి దాన్ని. బచ్చలు ఇంకా నాకు వైట్ బచ్చలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్కి అది కూడా ఉంటుంది అన్నమాట.
నేను కాకరపాదులో ఉన్న పొన్నగంటి కూర కూడా కోసేస్తాను, అన్నిటిలో కోసేసి మీకు ఒకేసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇది మన హార్వెస్ట్. ఇదిగోండి తోటకూర ఎంత బాగుందో చూడండి. తోటకూర మంచిగా కాడలు తొట్టి చక్కగా వండేసుకోవచ్చు. తోటకూర, పొన్నగంటి కూర, గంగవాయిల కూర, బచ్చలాకు, గోంగూర, పాలకూర. ఎందుకండి ఇంత ఫ్రెష్గా కెమికల్స్ లేకుండా పండించుకుని ఇలా మనమే కోసుకుని మనమే పండించుకుని వండుకుంటే ఎంత టేస్ట్గా ఉంటున్నాయో. మీకేమన్నా డౌట్స్ ఉంటే మొక్కలు పెంచడంలో నాకు కమెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. చాలా ఈజీ గార్డెనింగ్ చేసుకోవడం. ఆకుకూరలు, కూరగాయలు అయితే మనం చక్కగా బయట కొనుక్కోకుండా మనమే పండించుకోవచ్చు. ఇదిగోండి, మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయమని విష్ చేస్తున్నాను. నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.